టు స్టూడియో న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్ చూస్తే మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లు అస్థిరంగా మారాయి. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతం ప్రపంచానికి పెద్ద ఎత్తున చమురు మరియు సహజ వాయువు సరఫరా చేసే ప్రాంతం. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారితే వెంటనే ఇంధన ధరలపై ప్రభావం పడుతుంది. ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు మరియు సహజ వాయువు ధరలు పెరుగుతున్నాయి. గల్ఫ్ ప్రాంతం నుంచి ఇంధన సరఫరా తగ్గే ప్రమాదం ఉందనే భయంతో ప్రపంచ మార్కెట్లు కూడా స్పందిస్తున్నాయి. ఈ ప్రభావం భారత్ పై కూడా కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల భారత్ లో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలు కూడా పెరిగాయి. 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరపై సుమారు 60 రూపాయల వరకు పెరుగుదల నమోదైంది. వాణిజ్య సిలిండర్ల ధరలు కూడా పెరిగాయి. ఇది గృహ వినియోగదారులపై మరియు చిన్న వ్యాపారులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గ్యాస్ ధరలు పెరిగితే ఎరువుల తయారీ ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యూరియా వంటి ఎరువుల తయారీలో సహజ వాయువు కీలకంగా ఉపయోగిస్తారు. ఈ కారణంగా వ్యవసాయ రంగంపై కూడా పరోక్ష ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం పరిస్థితిని దగ్గరగా పరిశీలిస్తోంది. గ్యాస్ సరఫరా నిలకడగా ఉండేలా మరియు ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకుంటుంది. మధ్యప్రాచ్యంలో పరిస్థితి ఎలా మారుతుందో దానిపై ఆధారపడి భవిష్యత్తులో ఇంధన ధరలు ఎలా ఉండబోతాయో నిర్ణయించబడుతుంది. ప్రస్తుతం మాత్రం ప్రపంచం మొత్తం ఈ పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తుంది.